ఆనాటి ముఖ్యమంత్రి 2003 నాడు ముఖ్యమంత్రిగా 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి బిల్లీరావు అనే అతని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకొని ఆ 400 ఎకరాల భూమి నేను పెద్ద కంపెనీ పెడతాను బిల్లీరావు అనడంతో చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లీరావు అనేటువంటి వాళ్ళ కంపెనీకి ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా అన్ని కండిషన్లు పెట్టి నీటి నిబంధనల ప్రకారమే ఇచ్చిండ్రు. అయితే ఆ భూమి ఇచ్చిన తర్వాత ఆడ బిల్లీరావు అనేటోడు కంపెనీ తీసుకురాలేదు, కంపెనీ పెట్టకపోవడంతో అప్పటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిండు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి, నువ్వు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతున్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా నువ్వు పనిచేయలేదు, నీవు కానీ నీ కంపెనీ కానీ పనిచేయలేదు, నీవు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినటువంటి కండిషన్లను ఉల్లంఘించావు కాబట్టి ఈ భూమి నీకు ఇవ్వము అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు నోటీసులు జారీ చేశాడు. వెంటనే ఆనాడు బిల్లీరావు అనేటోడు ఆ కంపెనీ తరపున హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ని పెట్టాడు. బిల్లీరావు అనేటోడు హైకోర్టుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదోపవాదాలు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వందే భూమి, ఇది బిల్లీరావుకు సంబంధం లేదు, బిల్లీరావు అనేటోడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్ ప్రకారం ఉండలేదు కాబట్టి ఇది బిల్లీరావుకు ఆయన కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆనాడు హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి అని. అయితే మళ్ళీ ఆ తీర్పు రాగానే బిల్లీరావు కంపెనీ తరపున సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళే వరకు అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం జరిగింది. మళ్ళీ వేరే రోషయ్య గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండ్రు. అప్పటికి తెలంగాణ ఉద్యమం ఉర్రుతలూగుతుంది, తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అప్పుడు ఆ భూమి గురించి ఎవరు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక కేటీఆర్ అప్పుడు ఐటీ మంత్రి. అయితే అప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015-16లో బిల్లీరావు అనేటోనికి ఈ 400 ఎకరాల భూమి ఏదైతుందో ఈ 400 ఎకరాలు నువ్వు సుప్రీంకోర్టులో ఎందుకు వేసావని చెప్పి బిల్లీరావును పిలిపించుకున్నారు. ఎవరు? కేటీఆర్ పిలిపించుకోగానే వాడు కేటీఆర్తోని అయ్యా నాకు బిల్లీరావు అనేటోడు నా కంపెనీకి ఇచ్చారు ఈ భూమి తరపున మీరు సుప్రీంకోర్టులో మీ ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ని పెట్టకండి, కొట్లాడకండి, ఏది ఉన్నంటే మీతో మాట్లాడతారని చెప్పి వీళ్ళతో మాట్లాడిండు. కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి 2015-16లో ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడిండు, కేటీఆర్తో కూడా మాట్లాడి ఒప్పందం ఏం చేసుకున్నాడు, మీకు 500 కోట్లు నేను ఇస్తా, మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టకండి అని అంటే 500 కోట్లు కేటీఆర్ లోపకర్ ఒప్పందం చేసుకొని 500 కోట్లు బిల్లీరావు గారి దగ్గర తీసుకొని ఆ సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టలేదు, వాదోపవాదాలు వినిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ 2018 తర్వాత. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక 2018-19లో మళ్ళీ బిల్లీరావు గారిని బ్లాక్మెయిల్ చేశారు. లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని వదిలేమని చెప్పాం. కానీ మళ్ళీ బిల్లీరావు ఉరికొచ్చాడు. ఎవరి దగ్గరికి? కేటీఆర్ దగ్గరికి ఉరికొచ్చారు. అప్పుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ 2018-19లో మళ్ళీ రెండోసారి వారిని డిమాండ్ చేస్తే మళ్ళీ 500 కోట్లకు డిమాండ్ చేయడంతో 500 కోట్లు మళ్ళీ కేటీఆర్కు లోపకర్ ఒప్పందం చేసుకుని మళ్ళీ 500 మొత్తం 1000 కోట్లు తీసుకున్నారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టకుండా 10 సంవత్సరాలు ఆ 400 ఎకరాల భూమిని ఆ బిల్లీరావు అనేటోడికి వదిలేసి కేటీఆర్ సైలెంట్గా ఉన్నారు. కేటీఆర్ అనేటోడికి మనసులో పడుతుంది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అరే ఈ లుచ్చానా కొడుకులు 30,000 ఎకరాల భూమి నిజాము వంశస్థులకు సంబంధించిన భూమి కోసం ధరణి తీసుకొచ్చి ఆ ధరణిలో 30,000 ఎకరాల భూమిని నిజాం వంశస్థుల భూమిని ధరణిలో ఎక్కించి అది 10,000 ఎకరాల భూమి బీనామీల పేరు మీద ఎక్కించి అమ్మేసుకున్నారు. 1,000 కోట్లు దండుకున్నారు. 20,000 ఎకరాల భూమిని
బినాం పేర్ల మీద పెట్టుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినాం పేర్ల మీద పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఐటీ కంపెనీలకు 100 కోట్లు కమిషన్లు తీసుకొని, కేసీఆర్, కేటీఆర్ 100 కోట్లు కమిషన్లు తీసుకొని ఇతర ఐటీ కంపెనీలకు 100,000 ఎకరాల భూమిని దరదత్తం చేశారు. అదేవిధంగా ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ బినాం పేర్ల మీద కొత్త కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళ బినాం పేర్ల మీద పెట్టుకొని వాళ్ళకు కూడా వీళ్ళ బినామీలకు 100 ఎకరాల భూమిని కేటాయించారు. మరి అప్పుడు ఇవన్నీ ఎటుపోయినాయి? రెండోది, ఈ తెలంగాణ చుట్టూ అటవీ భూములు అందులో అడవి ప్రాణులు తిరుగుతున్నాయి, జంతువులు తిరుగుతున్నాయి, పక్షులు తిరుగుతున్నాయి. మరి అలాంటి గిరిజనులు, లంబాడీల భూములన్నీ 100 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు కాస్తు చేసుకుంటున్నారు, దున్నుకుంటున్నారు. అటువంటి భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం గుంజుకొని, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గుంజుకొని ఇతర కంపెనీలకు 100 కోట్లు తీసుకొని వాళ్ళకు కంపెనీలకు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? మరి ఆనాడు జంతువులన్నీ ఎటుపోయినాయి? అప్పుడు ఆలోచించాలి కదా. ఆనాడు పక్షులన్నీ ఎటుపోయినాయి, వన్యప్రాణులన్నీ ఎటుపోయినాయి, ఆనాడు ఆలోచించాలి కదా. అదేవిధంగా ఆనాడు గిరిజనులను, లంబాడీలు మరి 100 ఏళ్ళ నుంచి కాస్తు చేసుకుంటున్న భూములను గుంజుకున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మెప్పి అరెస్టులు చేసి కేసులు పెట్టి జైలుకు పంపించారు గిరిజనులను, లంబాడీలను. ఇదంతా గుర్తులేదనుకుంటున్నారా కేసీఆర్, కేటీఆర్? మీరు అర్థం చేసుకోవాలి. ఇది మాకు తెలంగాణ ప్రజలకు గుర్తులేదనుకుంటున్నారా? ఇయ్యాల్లో దళితులకు, హరిజనులకు, గిరిజనులకు, అదేవిధంగా లంబాడీలకు ఇచ్చినటువంటి భూములు బంచరాయి, సికాం, పరంపోగు, ఈ భూములన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం గుంజుకున్నది. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు, ఇందిరమ్మ ఇచ్చిన్లు హరిజనులకు, గిరిజనులకు, లంబాడీలకు ఇచ్చినటువంటి పరంపోగు, బంచరాయి, ఈ భూములన్నీ కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అవన్నీ గుంజుకున్నాడు. గుంజుకొని దడిలెక్కించి ఇలా ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నారు, భూములన్నీ కబ్జా పెట్టుకున్నారు. మరి ఇంత దోపిడీ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద, రంగనాయక ప్రాజెక్టు మీద. ఇవన్నీ కూడా 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకొని వీళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కట్టుకొని లేదు, మా ముఖ్యమంత్రి గారు, మా శ్రీధర్బాబు గారు చేతులు కట్టుకొని లేరు. ఖబర్దార్, బాగుండదు కేటీఆర్. నువ్వు లుచ్చనా కొడుకు తెలుసు మాకు. ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని లక్ష్యంతో మాఫియాను తయారు చేయించి చంపేయడానికి కూడా వెనుకాడుతలేవు. తీవ్రవాదులను తయారు చేస్తున్నావు, నక్సలైట్లను తయారు చేస్తున్నావు. నువ్వు తీవ్రవాదుల కన్నా డేంజర్ ఆలోచన, నక్సలైట్ల కన్నా డేంజర్ ఆలోచన ఆలోచిస్తున్న కేటీఆర్ అన్నట్టు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కుతంత్రాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. ఇది విద్యార్థులు కానీ, యువత కానీ మరి వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలకు, వాళ్ళు చేస్తున్నటువంటి మరి లక్షల రూపాయలు ఇచ్చి, కోట్ల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని తప్పుదో పట్టేయాలని చూస్తున్నారు. దయచేసి అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీద కేసులు ఉన్నాయి. ఇవాళ 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకున్నటువంటి కేసులు అన్నిటి మీద విచారణ జరుగుతున్నది. వీళ్ళను చెర్రపల్లి జైలుకు పంపడం ఖాయం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ చెర్రపల్లి జైలు సరిపోదు, వీళ్ళందరినీ తిహార్ జైలుకు పంపాలి. తిహార్ జైలుకు పంపితేనే కానీ వీళ్ళు ఇక వినేటట్టు లేరు.